హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్వాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే వంట అండి టమాటా పచ్చడి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. టమాటాలు అండి, ఒక 200 గ్రామ్స్, ఒక 4 టమాటాలు అనుకోండి. అలాగే ఒక 2 ఆనియన్స్ అండి, అలాగే ఒక 10 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి. చేసుకునే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వాడ్చుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దామండి. అలాగే ఇప్పుడు కొద్ది పచ్చిమిర్చి వేద్దామండి. ఆ 10 నిమిషాలు అయిందండి. టమాటాలు ఉడికేవో చూద్దామండి. ఓకే అండి, ఆయిల్ పైకి తేలిందంటే టమాటాలు ఆనియన్స్ ఉడికినట్టేనండి, పచ్చిమిర్చి అన్ని. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిర్చి పొడి అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిర్చి పొడి లైట్గా వేసానండి. అలాగే కొద్దిగా ధనియా పొడి అండి, కొద్దిగా ఉప్పు అండి. ఇందాక కొద్దిగా వేసాము, మరి కొద్దిగా వేసుకున్నామండి. లాస్ట్లో చాలా పోతే మళ్ళీ వేసుకున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. అంతే అండి. స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. ఏమండి, టమాటా పచ్చడి మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఒక 2 గంటలు నూనె పోసుకున్నామండి. నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఇప్పుడు ఈ తాలింపులోకి ఈ పచ్చడిని వేసుకున్నామండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామండి. ఉప్పు చూసుకోండి ఒకసారి. కారం సరిపోతుందండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసాం కదండి, సరిపోద్ది. కొద్దిగా ఉప్పు చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోండి. నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుందండి, కొద్దిగా వేస్తున్నాను అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి, దోశ వాటిలోకి కూడా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.